పూరా లోకల్ ఈ రోజు కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అత్యధికంగా జోకి 40 కిలోల బస్తాకి 42 నుంచి 44 కిలోలు కనీసంగా అధికంగా జోకి లోడ్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్లుకు వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ మళ్ళీ ఆ లోడ్ నాపి తప్ప పేరు మీదనో తేమ పేరు మీదనో మళ్ళీ అక్కడ నుంచి 2 కిలోలు 4 కిలోలు కట్ చేసి కనీసం ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని కొల్లగొడుతూ మరి ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే కనీసం 10 నుంచి 12% ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. చాలా సంతోషం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాని తర్వాత నేను చౌహాన్ గారితో మాట్లాడితే దాని మీద చౌహాన్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు. చౌహాన్ గారికి బహుశా ఎప్పుడు వ్యవసాయం చేసి ఉండరు, నేను అధికారులను గౌరవిస్తాను, కష్టపడి చదువుకున్నారు కాబట్టి వెంటనే ఆదేశాలు ఇస్తాను, మీ ప్రాంతంలో మాత్రం వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వమని. నేను నా ప్రాంతం గురించి మాట్లాడతలేను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా. చౌహాన్ గారు దయచేసి మీరు ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అధికంగా జోకుతున్నటువంటి 10 నుంచి 12 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది? నాకున్నటువంటి సమాచారం ప్రకారం 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? 10% పట్టుకున్నా. దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ 1,600 కోట్ల రూపాయల రసీదు లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? సహచార మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని, దాంట్లో బాయిల్ రైస్ మిల్లు ఎన్ని, ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లుకు ఉన్నదా? మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా? మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిల పక్ష మీటింగ్ వేయండి, అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేయండి, నేను రుజువు చేస్తాను, లేకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోచుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే, మరోవైపు మీరు కొనుగోలు చేసి సీఎంఆర్ కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ కడుతున్న మాట వాస్తవం కాదా? మరి మీ స్టాకు రైస్ మిల్లర్ దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి? ప్రభుత్వం దేనికోసము ఈ రోజు వాళ్ళ బాధను భరిస్తా ఉన్నదో దీని వెనుక ఉన్న మతలబ్ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు చౌహాన్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒడ్లు పండించేటువంటి రైతాంగానికి మోసం చేసి అన్యాయం చేయడం వల్ల మీరు 95% రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నారు. 95% రైతాంగానికి మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. మీరు చేసే లబ్ధి కేవలం 5%. ఆ 5% లబ్ధి కూడా 1-2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి లబ్ధి తప్ప ఇది నిజంగా కూడా ఈ తెలంగాణకు ఏ రకంగా కూడా లబ్ధి జరగదు. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతాంగం పక్షాన నిలబడ్డది కాబట్టి రైతుల కోసం మేము ఎప్పుడైనా కూడా వారి అవసరాల కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. దీని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఈ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు.